కూడా అన్న వినాయకుడు గుడి ఉంది, అన్న నుంచి రావచ్చు. జై జై భవానీ కనకదుర్గమ్మ వారికి సమర్పించిన చీర. దండం పెట్టిదమ్మా, అతన్న ఎందుకు వచ్చావు? దర్శనానికి వచ్చావా? దండం పెట్టి వెళ్ళమ్మా. గట్టిగా, ఇంకా గట్టిగా. శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వరుల యొక్క దివ్య సన్నిధానంలో భవానీ దీక్ష కార్యక్రమాలు చివరి రోజుకు చేరుకున్నాయి. 21 నుంచి ఈ నెల 25వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీక్ష విరమణ కార్యక్రమం ఇది. మండల రోజుల దీక్ష, అర్ధమండల రోజుల దీక్ష అనంతరం భవానీ దీక్షాదారులందరూ ఇక్కడికి చేరుకొని అమ్మవారికి ఇరుముడి సమర్పించి, అలాగే హోమగుండంలో హోమ ద్రవ్యాలు, వాళ్ళు తెచ్చినటువంటి హోమ ద్రవ్యాలను సమర్పించి, మరి అన్నప్రసాదాన్ని స్వీకరించి కేశఖండన, ఇక్కడ అవసరమైన వాళ్ళు కేశఖండనశాలకు వెళ్ళి అక్కడ కేశాలు సమర్పించి తర్వాత స్నానాధికారులు ముగించుకొని ఇక్కడి నుంచి నిష్క్రమించడం ఒక సాంప్రదాయం. చాలా సంవత్సరాలుగా ఈ భవానీ దీక్షలు చాలా పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన జరగడం ఒక విశేషం. మరి చాలా ప్రదేశాల నుంచి కాలినడకన రావడం భక్తులు, అలాగే వివిధ వాహనాల్లో వచ్చిన, ఎంత దూరం నుంచి వచ్చిన గిరి ప్రదక్షిణ చేసుకొని మరలా అమ్మవారి దర్శనానికి రావడం ఒక విశేషం. చిన్న పెద్ద అందరూ ఈ కార్యక్రమంలో ఏర్పాట్లు పాల్గొని వెళతారు. ఇంతమందికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే కమిషనర్ గారు విస్తృతమైన ఏర్పాట్లపై ఇచ్చిన సూచనలు, అలాగే జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీలో కలెక్టర్ గారు, సిపి గారు, మరలా మున్సిపల్ కమిషనర్ మొదలైన వాళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేశాము, క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 700 స్నానఘట్టాలు ఏర్పాటు చేశాము. అంతేకాక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. బస్టాండ్ నుంచి ఉచితంగా, రైల్వే స్టేషన్ బస్టాండ్ నుంచి కూడా ఉచితంగాను, అలాగే నడవలేని వారికి పైకి తీసుకురావడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, వృద్ధులు వికలాంగులకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా కూడా కాస్త దూరంగా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాము. భవానీ ఘాటు, పున్నమి ఘాట్లు కూడా ఈ అటువైపు నుంచి వచ్చే భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దడం జరిగింది. వీటన్నిటితో పాటు ఒక యాప్ను తీసుకొచ్చాము. ఆ యాప్ ద్వారా కూడా భవానీ దీక్ష 2024 అన్నటువంటి ఒక ఆధునికమైనటువంటి సాంకేతికతను ఉపయోగించుకోవడానికి ఒక యాప్ను తయారు చేసి దానిలో అన్ని విషయాలను అందులో సమగ్రంగా ఉండేలాగా పూజా విధానం మొదలుకొని మరి ఏ ప్రాంతంలో ఏ సౌకర్యం ఉందో తెలియజేసే విధంగా తయారు చేశాము. ఈ అన్నింటిని ఉపయోగించుకుంటూ
నేటికి దాదాపు 3 లక్షల పైన దర్శనాలు చేసుకున్నారు. ఈ 5వ రోజు కూడా 4 రోజుల్లో 3 లక్షల మంది దర్శించుకున్నారు. మరి ఈరోజు కూడా విశేషంగా భక్తులు గిరి ప్రదక్షిణ ఆశాంతము కూడా నిండిపోయి ఉండి కనిపిస్తున్నారు. మరి ఈ రోజుకు దాదాపు 3.5 నుంచి 4 లక్షల మధ్యలో భక్తులు మొత్తం దర్శించుకుంటారని, అలాగే లడ్డు ప్రసాదాలు కూడా విశేషంగా 10 లక్షల పైన లడ్డులు ఈపాటికే భక్తులు స్వీకరించి ఉన్నారు. ఈరోజు కూడా ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్నదానం కూడా విశేషంగా రోజుకు 30,000 మంది దాకా రోజుకు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా కేవలం భక్తుల కోసం, భవానీ దీక్షదారుల కోసం ఈ కార్యక్రమాన్ని ఈ దేవస్థానం మిగతా అన్ని సేవలను రద్దు చేసి కేవలం భవానీ దీక్ష విరమించేదానికి వచ్చినటువంటి భక్తుల కోసమే కేటాయిస్తూ వారికి ఉచిత దర్శనాన్ని ఇస్తూ ఉచితంగా స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇలా అనేక సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు వచ్చిన వాళ్ళు సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ జీవనాన్ని సుఖవంతం చేసుకుంటారని అమ్మవారి వైపు వారి యొక్క దృష్టిని పెట్టి ఇహపర సౌఖ్యాలను పొందేదానికి ఈ దీక్ష సాధనంగా ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. శ్రీమాత్రే నమః.